రాష్ట్రానికి దిక్సూచి లాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నేను రాను అంటూ జగన్మోహన్ రెడ్డి పడుతున్న మొండి పట్టును అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముందండి, మూర్ఖత్వానికి పరాకాష్ట, అంతకుమించి ఏమీ లేదు. రాదు అన్న సంగతి తెలిసిన దాన్ని బట్టి పొద్దుగూరు అదే మాట ప్రత్యేకంగా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంది? రాదు అన్న అసలు తెలుసుగా. 11 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చింది? ఇదే మాట చంద్రబాబు నాయుడు 22 సీట్లు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? ముగ్గురిని కనుక మేము తలుపులు తెరిస్తే వచ్చేస్తారు, నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు, 18 సీట్లు కూడా ఉండవు నీకు అని గేలీ చేసిన వ్యక్తి ఈయన. ఇప్పుడు నీకు 11 సీట్లకు ప్రతిపక్ష హోదా అంటే ఏ లెక్కన? అడగడానికైనా ఒక పద్ధతి ఉండొద్దు. ప్రతిరోజు ఇసుగు పుడుతుంది పేపర్లో చూస్తా. అది ఎవరు రమ్మంటారు నిన్న? నీకు ప్రజలే చిత్కరించారు. 11 సీట్లు ఇచ్చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు అడుక్కోవటం ఎందుకు? రానిదాన్ని నువ్వు కావాలని అడగడం ఏంది? రాజ్యాంగంలో లేదని నీకోసం సపరేట్గా రాయలేరు కదా, అది జరిగే పని కాదు. ఇక దాని గురించి నువ్వు ప్రత్యేకంగా ప్రతిసారి బడ్జెట్కి రాకుండా పులివందల ప్రజలు నిన్ను ఇంకొకసారి దయచేసి గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు? ఆయన పదే అంటే నాకు ఏదైతే కనుక సభా నాయకుడు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో పాటు సీఎం గారితో పాటు నాకు మాట్లాడే అవకాశం ఉండాలి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, నాకు ఉన్న ఏకైక వ్యక్తిని నేనే కదా, ఏకైక లార్జెస్ట్ పార్టీ నాదే కదా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? ప్రతిపక్ష పార్టీ అని ఎట్లాగంటారు సార్? 11 సీట్లు వచ్చిన వ్యక్తికి ప్రతిపక్ష పార్టీ అని ఎట్లాగంటారు? అతనికి తెలియదా? అతను రాజకీయం 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడుగా. 11 సీట్ల ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చింది? ఏ రాష్ట్రాల్లో ఇచ్చారా? ఉన్న 28 రాష్ట్రాల్లో ఎవరు అది జరిగే పని కాదు. అదేంటంటే ఒక మొండి వాదన వాదించి అదొక సాకులా చూపించడం తప్పనించి రాష్ట్ర ప్రజలకి. నువ్వు మాట్లాడే దమ్ము, నువ్వు తప్పుని ఎత్తి చూపే ధైర్యం నీకు ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నిలబెట్టి నువ్వు ఒక్కడివైనా మాట్లాడవచ్చు. ఒక లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ అని ఒక IAS ఉన్నారు. అతను పార్టీ పెట్టాడు, ఒక్కడు గెలిచాడు. అతను అసెంబ్లీకి పోకుండా ఉండలేదే, వెళ్ళాడు, తన వాణి వినిపించాడు. తనను గెలిపించిన నియోజకవర్గాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ సమస్యలు ఉండే, మీరు తీర్చాలి అధ్యక్ష అని. ఇప్పుడు నీకు 11 సీట్లు వచ్చినా నువ్వు కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి ఛాన్స్ లేక 11 నిమిషాలకు వచ్చి 11ంటికి వచ్చి 11 నిమిషాలు ఉండి 11 మంది సభ్యులతో వెళ్ళిపోవటం, అది ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ అయిందేమో నాకు. అసలు ఏమన్నా పబ్లిక్లో అసలు ఏమనుకుంటారు? పేపర్ ప్రతి ఒక్కరు చదువుతారు, టీవీలు చూస్తున్నారు. ఎంతమంది ఏమనుకుంటారు? ఈ 11 నిమిషాలకు కూడా వచ్చి నువ్వు ఏంది తర్వాత ఎంత బాధపడ్డాను? ఇది అసెంబ్లీ సెషన్లోకి రాదు, ఇది నేను వచ్చి హాజరు పట్టీలో సంతకం చేసింది, నా మెడ మీద ఎప్పుడైనా కత్తి ఎలాడతానే ఉంది. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు జరిగేది. అదే జరిగిందనుకో నీ పార్టీకి, నీకు ఇంతకు మించిన అగౌరవం ఇంకోటి లేదు. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న వాదన సమర్థించే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి? ఆయన ప్రశ్నిస్తాడని భయమా, లేదంటే ప్రభుత్వాన్ని ఎండగడతాడని భయమా అని అడుగుతున్నారు కదా మరి అధికార పక్షాన్ని. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎవరిని మీరు నిలబెడతారు, నుంచోబెట్టి అడుగుతారు. నీకు ఎమ్మెల్యేగా మాట్లాడే అర్హత ఉందా లేదా? అసెంబ్లీలో ఉంది కదా. ఉన్నప్పుడు నీకు అధ్యక్ష హోదా ఎందుకు? అదనపు హంగుల కోసమా? నీకు 40 మంది 50 మంది ఎస్కార్ట్లు. నువ్వు ఈ రోజు ఏ గేట్లోంచి వస్తున్నావు? ఎమ్మెల్యేలు నడిచి వచ్చే గేట్లోంచి 3వ గేట్లోంచి నువ్వు వస్తున్నావు. నీకు అక్కడికి రావడానికి అంత అవమానంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసినవి ఈ రోజు వీళ్ళ అరెస్టులు చేస్తుంటే ఈ విధంగా మాట్లాడతా, నీ సాగును అడ్డం పెడతావు ఎందుకు? మీకు పత్రిక ఉంది, దాంట్లో మీ ఇష్టానుసారంగా రాసుకోవచ్చు, నీ ఇష్టానుసారం రాసుకోవచ్చు. అది 2 రూపాయలకు పెట్టారు. ఎలక్షన్ టైంలో ఫ్రీగా హోటళ్ళు క్యాంటీన్లకు ఇచ్చారు పబ్లిక్ చదవాలని. ప్రయోజనం ఏముంది? ఎవడు చదువుతాడు? నిజమైన పత్రిక ఏదైనా ఉందనుకో చదువుతారు. ఎందుకంటే ప్రతి ఒడికి 10 రూపాయలు పెట్టి పేపర్ కొనేటో వాస్తవం తెలియాలి. నాకు స్టేట్లో జరుగుతుంది అంటే మనకు ఉపయోగపడేది ఏంటంటే తెలియాలి. అంతేగాని నువ్వు అన్ని బూటక మాటలు, బూటక ప్రవర్తనతో ఆ పేపర్ని నమ్మరు, నీ పార్టీని నమ్మరు, నిన్ను నమ్మరు. 11 సీట్లు వచ్చినా కూడా నువ్వు కనీసం అసెంబ్లీలో అరగంటలే ఉండలేకపోయావే. ఎట్లా వచ్చిందని నీకు తెలియదా? రాజ్యాంగం ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కనుక చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి వణుకు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రశ్నిస్తాడు, ఎక్కడ మన తప్పులు ఎండగడతాడు అనే భయంతో అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు కదా. మరి భయంతో నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి అంటే, నువ్వు మొన్నటిదాకా నేను ఇంట్లో ఉండి ఉండవల్లి తాడేపల్లిలో ఉండి నేను ప్రశ్నిస్తాను, అసెంబ్లీలో జవాబు ఇవ్వడని చెప్పి చెప్పావుగా. మరి ప్రశ్నించే మగోడు ఏదో అక్కడే ప్రశ్నించవచ్చు కదా. అయినా ఇక్కడ తప్పు ఉంటే కదా నువ్వు ప్రశ్నించడానికి. నీకు ఏది లేదు. నీకేంటంటే ముందు బురద చల్లటమే ముఖ్యం. బురద చల్లితే దాని నుంచి వాళ్లే బయటపడతారని చెప్పి నువ్వు అనుకుంటావు. అది జరిగే పని కాదు.
ఎందుకంటే ప్రతిరోజు క్లియర్ కట్గా ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెడుతున్నారు, పూర్తి బడ్జెట్. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు జరిగిన తర్వాత అక్కడ బయటకు వచ్చి నేను అధికారులను గుడ్డలొప్పదీసి నిలబెడతాను, పోలీస్ ఆఫీసర్లను గుడ్డలొప్పదీసి నిలబెడతాను, రాజకీయ నాయకులను గుడ్డలొప్పదీసి నిలబెడతాను నడి రోడ్లో అంటూ ఆయన చేసిన ప్రసంగం, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముందండి, తోడు దొంగ ఇంకో తోడు దొంగ తోడేసుకున్నట్టే. లేకపోతే నువ్వు అతను చేసింది, నువ్వు చేయించిని అతను చేసినవి తెలియదా? ఈ మధ్యలో అదేదే లుకౌట్ అని చెప్పేసి గూగుల్ లుకౌట్ అని ఉంది, టేక్అవుట్ అని. అవి సాక్ష్యాలు ఆధారాలు ఎదురు పెట్టి నీకు చూపించి ప్రశ్నించినా కానీ నీ దగ్గర సమాధానం లేదు. తెలియదు, మర్చిపోయా, గుర్తు లేదు. ఏదైనా ఒక సినిమా తీశారు సార్, అదుర్స్ అని. ఆ సినిమాలో ఇదే డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు. ఎవరు అంటే వెనక తల మీద కొట్టాం సార్, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాడు. అంటే ఈ వైసీపీ నాయకులందరికీ వెనకమాల నుంచి ఎవరైనా కొట్టారనుకోవాలంట. ఇంకా అంతే కదా సార్, అంతేగా. ఆ విధంగా లేకపోతే ఒక్కసారిగా మైండ్ ఆ విధంగా బ్లో అవుతుందిగా. కొంచెం సున్నితమైన నరాలు ఉంటాయి మెదడులో, కొన్ని నరాలు ఏంటంటే డ్యామేజ్ జరుగుతాయి. ఆ డ్యామేజ్ జరిగిన దాని మీద ఏంటంటే ఇప్పుడు మొన్న అక్కడ దాకా ఎందుకు పోసాని కృష్ణమూర్తి ఏమంటున్నాడు, లవ్ యూ రాజా అంటున్నాడు. వాడిని ఏమనాలి? వాడు అసలు మనిషేనా? వాడికి ఒక 3 నెలల ముందు వచ్చేసేసి రాజకీయాల నుంచి పూర్తిగా విడిచారు. నిన్నటిదా నేను తిట్టాను, మీరు పడ్డారు, ఆదరించారు, ఇక నుంచి మీ జోలికి రాను, నా జోలికి రా. నేను బతుకున్నందరూ నా పెళ్ళాం బిడ్డలు అందరికీ లేరా అని, భార్యాభర్తలు పెళ్ళాం బిడ్డలు అందరికీ లేరా? నీ ఒక్కడికే ఉన్నారా? నీకేదో డబ్బులు ఉన్నాయని చెప్పి అధికార పార్టీ అన్న ఉందని చెప్పి నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు పోలీస్ అధికారులు నీ ఇంటికి వచ్చి అరెస్టుకు సహకరించండి అంటే నోటీసు కూడా తీసుకోకుండా, నీ భార్యను కూడా నోటీసు తీసుకోనీయకుండా ఇంత దౌర్జన్యం చేశావే. మరి ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టావుగా, మీ అమ్మను కూడా తిడతా అని చెప్పి డిమాండ్ చేసి మరి పేరు చెప్పావుగా. రేపొద్దున పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని చెప్పి ఈ రోజు డిక్లరేషన్ చేశారుగా. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే ముందు యూట్యూబ్లో వదులుతారు, గ్లిమ్స్ వదులుతారు. అలాగా రేపు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నాశనం చేయబోతున్నాం అని చెప్పి ఒకరోజు ముందు కూడా హెచ్చరించారు. అంటే అధికారులు ఉంటే మీ ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా దౌర్జన్యాలు, దాడులు ఏమి చేసినా కానీ చిరునవ్వుతో వరమిస్తే ఆయన నవ్వుల రేరాజు, రారాజు, ఆయన నవ్వుల రాజు. కక్షపూరిత రాజకీయాలు ఉండవు నా దగ్గర అని చెప్పి ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగమే నడుస్తుంది. దీన్ని ప్రశ్నించవా పవన్ కళ్యాణ్ నువ్వు అంటూ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడానికి ఏముంది? పవన్ కళ్యాణ్ అనుభవించలేదా బాధలు? పవన్ కళ్యాణ్ పడలేదా బాధలు? కనీసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రైన్ కూడా, ఫ్లైట్ కూడా మధ్యలో ఎయిర్పోర్ట్లో ఆపేసి ఎలాగైనా నాకు పంపించిన రోజులు ఉండేగా. ఆయన్ని దిగరిచ్చారు, ఆయన్ని ఎక్కిన ఫ్లైట్ని మళ్ళీ తిరిగి ఎప్పించి బేగంపేటలో దించారు కదా. అవన్నీ ఆయన అనుభవించిన బాధలు కాదా? ఆయనకు తెలియదా? ఇందులో ఏముందని తప్పు? ఆయన పారదర్శకంగానే ఉన్నాడు. పంచాయతీలకు మీరు ₹1 ఇవ్వాల. ఆయన పంచాయతీరాజ్ శాఖ అందే తన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాడో ఈరోజు పంచాయతీలో ఏ సర్పంచ్ని అడిగినా చెప్తాడు. జనసేనాని పార్టీకి సేవ చేయడానికి వచ్చాడు. డబ్బుల కోసం, ప్రలోభాల కోసం, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం రాదు. అతను మీటింగ్లో సీఎం అనే అభిమానులు వస్తున్నా కానీ వారించాడు. మనం సేవకులు. తన 22 మంది 21 మంది ఎమ్మెల్యేలతో కూడా ఒకటే మాట్లాడు, బూతులు మాట్లాడొద్దు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోయాడు? మరి చెప్పడు, ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణం కదా. అతను అదే నడిపాడు 5 ఏళ్ళు. తన మంత్రులకి, తన ఎమ్మెల్యేలకి ఏం చెప్తాడు? 151 సీట్లు వచ్చిన వ్యక్తి ఈ రోజు 11 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు పార్టీలో గెలిచిన వాళ్ళేగా, 5 ఏళ్ళు అనుభవించిన వాళ్ళేగా. వాళ్ళందరూ మద్దతు ఇవ్వచ్చుగా వచ్చి, జగన్ గారు మీ మంచిదనం తెలియక వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇది కాదు సార్. 151లో 11 నీకు వచ్చిన 100 మంది ఎమ్మెల్యేలైనా వచ్చి, సార్ జగన్ గారు మేము తోడుంటాం, మేము నీడగా ఉంటాం, అది ఇది అని చెప్పొచ్చుగా. నీకు ఒక్క మాట నిజాయితీ లేదు. సంక్రాంతి తర్వాత జనంలో ఉంటా, జనంతోనే బతుకుతా, కార్యకర్తలే నా జీవితం, అది ఇది అన్నావు. కనీసం ఆ ఊసెత్తుతున్నావా? బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళటం, గడపటం, అవసరమైతే కాంగ్రెస్ కలవడానికి ఆయన శివకుమార్ ఎవరు ఉన్నారు బెంగళూరు, ఆయనతో కూడా నువ్వు లాలూచి పడ్డావు. ఇటు షర్మిల ఇవి ఒప్పుకోక, ఇక్కడ చీఫ్, పిసిసి చీఫ్ ఆమె నిలబడింది. ఆమెనన్నా గెలిపించారా? లేదు. మీ వంశాన్నే ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించిన దాన్ని మీరు మళ్ళా కావాలని చెప్పి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే నిష్ప్రయోజనం మాట్లాడేటప్పుడు ప్రయోజనం కలిగే మాట ఒక్కటి కాదు.